హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని శిశు సంక్షేమ శాఖలో ICPS లో మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్ స్కోరింగ్ పద్ధతిలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇందులో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాల పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. అసలు స్కిప్ చేయొద్దు. సో వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఇవి మనకి జిల్లాల వైజ్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అసలు ఏ జిల్లాల వారు అయితే అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ICPS రిక్వైర్మెంట్ 2025 ఇది జస్ట్ మనకి 10th అర్హతతో జిల్లా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ స్కోరింగ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని జిల్లా శిశు సంక్షేమ శాఖ అంటే ICPS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్లో కాంట్రాక్ట్ మరియు అవుట్ స్కోరింగ్ పద్ధతిలో పలు పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదనమాట. జస్ట్ మనకి మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుందన్నమాట. ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబర్ 8 లోపు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా సరిపోయే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ముందుగా ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయో చూసుకుంటే, అలాగే ఆ పోస్టుల యొక్క ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ ప్రతి ఒక్కటి కూడా చూద్దాం. సో ముందుగా సోషల్ వర్కర్ అనమాట, అలాగే పార్ట్ టైం డాక్టర్, అలాగే ఆయా, సోషల్ కౌన్సిలర్, అలాగే కేస్ వర్కర్, మెడికల్ పర్సనల్, అలాగే మల్టీపర్పస్ హెల్పర్ అనమాట. ఇంకా స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్ ఒకటి, యోగా టీచర్ ఒకటి, అలాగే హౌస్ కీపర్, అలాగే మ్యూజిక్ టీచర్, ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ కౌన్సిలర్కి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 to 42 years అనమాట. సో నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క శాలరీ చూసుకుంటే ఫర్ మంత్లీ 20,000 అనమాట. నెక్స్ట్ కేస్ వర్కర్ అండి, ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ లా డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అంటే మాస్టర్ సోషల్ వర్క్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 42 years అయితే ఉండాలన్నమాట. అండ్ శాలరీ వచ్చేసరికి 19,500 అయితే శాలరీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మల్టీపర్పస్ హెల్పర్కి వచ్చేసరికి మనకి జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 42 years ఉంటే సరిపోతుంది అనమాట. దీని యొక్క శాలరీ వచ్చేసరికి ఫర్ మంత్లీ మనకి 13,000 అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డాక్టర్ పోస్ట్ అండి. దీనికి వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ 25 to 42 years ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసరికి మెడికల్ డాక్టర్, అంటే సో ఏదన్నా మినిమం MBBS కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీనికి శాలరీ వచ్చేసరికి 9,930 రూపాయలు అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాఫ్ ఆయా పోస్టులు వచ్చేసరికి జస్ట్ మనకి పిల్లల్ని చూడడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదండి. సో ఇంకా శాలరీ వచ్చేసరికి 7,900 అనమాట శాలరీ. ఇందులో మెయింటైన్ అంటే పిల్లల్ని బాగా చూసుకోవడం ఇదే వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్టోర్ కీపర్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్లో కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ బేసిక్స్ కూడా ఉండాలి. అంటే MS ఆఫీస్, ఎక్సెల్, ఇటువంటి టాలీ, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో దీనికి శాలరీ వచ్చేసరికి 18,500 అనమాట శాలరీ. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 42 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే హౌస్ కీపర్ అనమాట. ఇందులో మనకి శాలరీ వచ్చేసరికి 9,000 వరకు శాలరీ ఉంటుందండి. దీనికి జస్ట్ మనకి 10th పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అనమాట. సో అంటే మనకి పిల్లల్ని చూడడం, అలాగే క్లీనింగ్ సెక్షన్ మెయింటైన్ చేయడం, హౌస్ మెయింటైన్ చేయడం ఇలా ఉంటుందన్నమాట వర్క్ వచ్చేసరికి. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42 years బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేటర్ BSc కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే BEd కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంకా చూసుకుంటే ఇందులో శాలరీ వచ్చేసరికి 10,000 వరకు శాలరీ ఉంటుందండి. నెక్స్ట్ ఫైనల్గా మ్యూజిక్ టీచర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసరికి సో 10,000 శాలరీ ఉంటుందన్నమాట. దీనికి జస్ట్ మనకి 10th క్లాస్ లేదా డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ అనమాట పోస్ట్ యొక్క డీటెయిల్స్. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష లేదండి.
జస్ట్ మీకు మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది అనమాట. అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై, అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాడండి. సో https://ap.government.in అని సెర్చ్ చేస్తూ వస్తుంది, లేదంటే నేను పైన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో రిక్వైర్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ICPS రిక్వైర్మెంట్ 2025 అనే నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మా అప్లికేషన్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలో, ఏజ్ లిమిట్ ఏంటో, శాలరీ ఏంటో, ప్రతి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనకి లాస్ట్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమేమి డీటెయిల్స్ అడిగాడో అన్నీ కూడా క్లారిటీగా ఫిల్ చేయాలన్నమాట, ఎటువంటి రాంగ్స్ లేకుండా. ఇంకా అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు 10th ఉంటే 10th సర్టిఫికేట్. సో అక్కడ పోస్ట్ ఆధారంగా మనకి సర్టిఫికేట్స్ని అయితే అడుగుంటారు. సో ఆ సర్టిఫికేట్స్ని కాపీస్ అయితే జడ్జ్ చేయాలి. అలాగే మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో ఒకటి అతికించాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మీ అప్లికేషన్ ఫిల్అప్ అంటే మొత్తం ఫిల్ చేసిన తర్వాత అలాగే కాపీస్ అన్నీ కూడా జడ్జ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడనమాట. సో అడ్రస్కి అయితే పంపించాలా, దీన్ని స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అది కూడా మనకి చివరి తేదీ వచ్చేసరికి November 8th అనమాట. ఇంకా ఎన్నో డేస్ టైం లేదు, జస్ట్ మనకి 3 days టైం మాత్రమే ఉంది. ఇది నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుందని నేను మొన్న వీడియో కూడా చేసి పెట్టాను. సో November 8th అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇంకెన్నో డేస్ లేదు, 3 days మాత్రమే ఉంది. మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించేయాలన్నమాట. కాబట్టి 10th అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే వివిధ రకాల పోస్టులు కూడా ఉన్నాయి, మనం ఈజీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే సో ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జడ్జ్ చేసి పంపించడమే అనమాట. అడ్రస్ పైన వేస్తాను చూడండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరి మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.